వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి దగ్గర దగ్గర 1,39,000 చేంజ్ వరకు ఉంది. అదే సిల్వర్ చూసుకున్నట్టే 2,40,000 చేంజ్ వరకు ఉంది. సో ఇంత డ్రామాటిక్గా ర్యాలీ వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్లో. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా, దీని గురించి మాట్లాడడానికి మహా క్యాపిటల్ ఫౌండర్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అనేది మంచి ర్యాలీ ఉంది. 1,39,000 చేంజ్, 2,40,000 చేంజ్ వరకు ఉంది. సో మన ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ మెథడ్కి ఏదైనా సీక్రెట్ ఏదైనా చెప్తారా మంచి రిటర్న్స్ రావడానికి? షూర్ అండి. ఇప్పుడు మనకి అంటే అందరు మైండ్లో ఉన్న క్వశ్చన్ ఒకటే, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా, సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలా? ఎస్. దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి? సో దానికో సీక్రెట్ మెథడ్ నేను చెప్తాను. సో దట్ మీకు రెండిట్లో ర్యాలీ వచ్చినా మీకు దాంట్లోకి వెళ్ళి ప్రాఫిట్స్ వచ్చేటట్లు నేను చెప్తాను. కానీ దానికంటే ముందు ఒక 5 ప్రిన్సిపల్స్ మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఇంతవరకు ర్యాలీ అయిన దాంట్లో అసలు మనకి స్టాక్ మార్కెట్కి ఈ గోల్డ్ అండ్ సిల్వర్కి డిఫరెన్సెస్, దీంట్లో ఉన్న రిస్క్ అండ్ దీంట్లో ఉన్న పారామీటర్స్ ఏమేమి కన్సిడర్ చేయాలి. రిస్క్ అనేది టెక్నికల్గా చెప్తాను నేను. జనరల్గా మనం మాట్లాడుకునే దాంట్లో రిస్క్ మన ఫిజికల్ రిస్క్ అనుకుంటాము, లేకపోతే ప్రైస్ రిస్క్, లిక్విడిటీ రిస్క్ అని మాట్లాడుతాం కదా. అట్లా కాకుండా టెక్నికల్ రిస్క్ కూడా చెప్తాను. సో ఫస్ట్ రిస్క్ మనకి మామూలుగా మనం టెక్నికల్ టర్మ్స్ చూసుకుంటే స్టాండర్డ్ డీవియేషన్ అనే ఒక పారామీటర్ ఉంటుంది. స్టాండర్డ్ డీవియేషన్ ఒకటి, అండ్ ఇంకొకటి ఎఫిషియన్సీ. ఎంత ఎఫిషియెంట్గా మనం రిస్క్ తీసుకున్న దానికి రివార్డ్ వస్తుంది అనేది. సో మనం కంపారేటివ్గా చూసుకుంటే ఎప్పుడైతే రిస్క్ అనాలిసిస్ మనము ఈక్విటీకి, సిల్వర్కి, ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్కి, సిల్వర్కి అండ్ గోల్డ్కి మనం ఎప్పుడైతే స్టాండర్డ్ డీవియేషన్స్ చూసుకుంటే లాస్ట్ 10 years చూసుకుంటే గోల్డ్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 18.25% ఉంది. ఓకే. అండ్ సిల్వర్కి వచ్చేసి 23.75 ఉంది. అండ్ ఈక్విటీ అంటే నిఫ్టీ 50 తీసుకుందాం, జస్ట్ మొత్తం కంప్లీట్ ఈక్విటీ నిఫ్టీ 50 తీసుకుంటే 12.6% ఉంది. సో స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఏంది అంటే ఇన్ ఏ ఇయర్ ఎంత పాజిటివ్గా మార్కెట్ వెళ్ళొచ్చు, ఎంత ప్రైజెస్ పెరగొచ్చు, ఎంత ప్రైజెస్ తగ్గొచ్చు. ఓకే. అది స్టాండర్డ్ డీవియేషన్. అంటే ఇది రిస్క్లో వన్ ఆఫ్ ద కీ పారామీటర్. అంటే ఈరోజు మనం 100 రూపీస్ పెట్టాము అంటే గోల్డ్లో 18.25% పెరిగే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే 18.25% పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సేమ్ సిల్వర్లో 23%, ఈక్విటీలో 12.6%. సో మీరు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎక్కువ స్టెబిలిటీ ఇచ్చేది ఈక్విటీ, స్టాక్ మార్కెట్. అందరం మనం జనరల్గా ఏమనుకుంటాము, ఈక్విటీలో రిస్క్ ఎక్కువ ఉంటుంది అని. కానీ ఈక్విటీలో మనకు ఎక్కువ స్టెబిలిటీ వస్తుంది, నిఫ్టీలోనే ఎక్కువ స్టెబిలిటీ వస్తుంది. ఫస్ట్ థింగ్ క్లియర్. సెకండ్ థింగ్, గోల్డ్లో 18% స్టాండర్డ్ డీవియేషన్ అంటున్నాం 10 years. 18% స్టాండర్డ్ డీవియేషన్ ఓకే, అంటే వాలిటిలిటీ పెరుగుతుంది, అంటే వస్తుంది 18% ఎక్కువ వస్తుంది, లేకపోతే తక్కువ వస్తుంది. ఓకే. సిల్వర్కి కంపేర్ చేద్దాం, గోల్డ్కి సిల్వర్కి. సిల్వర్లో 23% ఉంది మనకి, అంటే హయ్యర్ వాలిటాలిటీ అని గోల్డ్. అంటే రిటర్న్స్ వస్తే ఒకటేసారి 23% రావచ్చు. అంటే ఈ ఇయర్ లాంటి 2025 లాంటి ఇయర్లో మనం ఈ ఇయర్ చూసుకుంటే మోర్ దెన్ 130% రిటర్న్స్ ఇచ్చింది సిల్వర్. వస్తే నెగిటివ్ కూడా అంతే రావచ్చు. అవును. సో మన పోర్ట్ఫోలియో కానీ మన ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఈ 3 అసెట్స్లలో ఎంత లెస్ ఇంపాక్ట్ ఉంటే అంత సేఫ్గా ఉంటాం, అంత తక్కువ రిస్క్ తీసుకున్నట్లయితుంది. అంటే మనం ఎప్పుడైతే సరే స్టాండర్డ్ డీవియేషన్ తక్కువ ఉన్నదే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే. మన పోర్ట్ఫోలియో వెయిటేజ్ కూడా ఈక్విటీకి 50-60% ఇవ్వడం, 10% గోల్డ్కి ఇవ్వడం, లేకపోతే 5% సిల్వర్కి ఇవ్వడం. కానీ అందరం ఏం చేస్తాము, ఇప్పుడు సిల్వర్ 2025 రిటర్న్స్ ఎక్కువ ఇచ్చింది, బీఎస్7 రిటర్న్స్ ఇచ్చింది 120%, 150%. అంటే లాస్ట్ 18 months అంతా కన్సిడర్ చేసుకుంటే చాలా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో మనం ఏం చేస్తాము, మన దగ్గర ఉన్నవి లేనివి ఆస్తులు అమ్మేసి అన్నీ తీసుకొచ్చి సిల్వర్లో పెట్టేస్తాం. అన్ఎక్స్పెక్టెడ్గా నెక్స్ట్ ఇయర్ కరెక్షన్ వచ్చింది అనుకుందాం సిల్వర్ది. అంటే నేను ఇంతకుముందు స్టాండర్డ్ డీవియేషన్ 23% అని చెప్పాను కదా, పాజిటివ్ 23 ఇయర్ అయిపోయింది అనుకుందాం, అజ్యూమ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇయర్ నెగిటివ్ 23% వస్తే పరిస్థితి ఏంది, అది ఎవరు అజ్యూమ్ చేసుకోరు. సో అందుకే రిస్క్ పారామీటర్స్లో మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్లో స్టాండర్డ్ డీవియేషన్ అనేది వన్ ఆఫ్ ద కీ పారామీటర్. ఓకే. మీకు ఈ స్టాండర్డ్ డీవియేషన్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉంటుంది. ఇది మీకు ఏ అడ్వైజర్ చెప్పరు, మీకు ఎక్కడ మీకు వెబ్సైట్స్లో కనిపించదు, ఎక్కడ కనిపించదు. స్టాండర్డ్ డీవియేషన్ ప్రతి ఫండ్కి +20%, -20%, లేకపోతే +12%, -12% డెట్ ఫండ్స్లో కూడా ఉంటుంది మీకు స్టాండర్డ్ డీవియేషన్ అనేది. సో ఇది ఒక వన్ ఆఫ్ ద కీ పారామీటర్ అనమాట. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు నెగిటివ్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అసెట్ క్లాస్, అది ఈక్విటీ కానీ గోల్డ్ కానీ రియల్ ఎస్టేట్లో కూడా. ఇప్పుడు సపోజ్ నేను ఈరోజు ఒక 1 crore లేకపోతే 1.5 crore పెట్టి ఫ్లాట్ తీసుకుంటున్నాను. నా ఎక్స్పెక్టేషన్ ఏంది, నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 10 years తర్వాత దాని వాల్యూ డీగ్రేడ్ అయినా, ఒక 20% డీగ్రేడ్ అయినా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నాకేం ఫరక్ పడదు అనుకుంటేనే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే. అది ఫస్ట్ థింగ్. గోల్డ్లో కూడా అంతే. సో మన పోర్ట్ఫోలియో ఎలా ఉండాలి అంటే పెరిగినప్పుడు ఎక్కువగా పెరగాలి, పడ్డప్పుడు దాన్ని రిస్క్ ప్రొటెక్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి సెకండ్ కాన్సెప్ట్, సెకండ్ పారామీటర్ ఏంటి అంటే రిస్క్ టు రివార్డ్ రేషియో.
సో రిస్క్ టు రివార్డ్ రేషియోలో మనకి ఎఫిషియన్సీ రేషియో అనేది ఒక పారామీటర్ వస్తుంది, టెక్నికల్ పారామీటర్. అంటే మనం ఎన్ని యూనిట్స్ రిస్క్ తీసుకుంటే మనకి ఎంత రివార్డ్ వస్తుంది అనేది ఉంటుంది అనమాట. సో దీన్ని ఒక టెక్నికల్ ఫార్ములా ఉంటుంది. ఫార్ములాని బేస్ చేసుకొని లాస్ట్ 10 years యావరేజ్ తీసుకుంటాం. అక్కడ కూడా టెక్నికల్ యావరేజ్ తీసుకుంటే మనకి నిఫ్టీ 50లో 1% అంటే 1 యూనిట్ మీరు రిస్క్ తీసుకుంటే 1.04% రిటర్న్స్ ఇచ్చింది. అంటే మీరు రిస్క్ తీసుకున్న కొద్దీ రివార్డ్స్ వస్తుంది ఎస్ నిఫ్టీలో. కానీ చాలా మంది నిఫ్టీ తక్కువ రిటర్న్స్ వచ్చింది కదా అని అంటారు. అంటే లాస్ట్ 10 yearsలో మీరు యావరేజ్ క్యాగర్ చూసుకుంటే, మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ CAGR చూసుకుంటే గోల్డ్లోనే ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయి. నేను దాన్ని కాదనట్లేదు. గోల్డ్లో మనకి 13.9% రిటర్న్స్ వచ్చినాయి. కానీ మనకి నిఫ్టీలో 13.15% వచ్చింది లాస్ట్ 10 yearsలో, ఒప్పుకుంటాను. కాకపోతే మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నాం దానికి ఎంత రివార్డ్ వస్తుందని కూడా ఇంపార్టెంట్ కదా. అవును. సో అప్పుడు మనం నిఫ్టీలో చూసుకుంటే 1 యూనిట్ రిస్క్ తీసుకుంటే 1.04% మనకు రిటర్న్స్ వస్తుంది. మీరు అదే ఈ ఎఫిషియన్సీ రేషియో సిల్వర్లో చూడండి. 1 యూనిట్ మీరు రిస్క్ తీసుకుంటే మీకు 0.48% మాత్రమే రిటర్న్స్ వస్తున్నాయి. ఎస్ అంటే మీరు 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీకు 10 lakhsకి 10 lakhs రాకపోగా 5 lakhs అయిపోయే అవకాశం కూడా సిల్వర్లో ఉంటుంది. దానికి మీరు ప్రిపేర్డ్ అయితేనే సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అదే గోల్డ్లో ఎఫిషియన్సీ రేషియో చెప్తాను. 1 యూనిట్ మీరు రిస్క్ తీసుకుంటే 0.76% రిస్క్ రివార్డ్ ఉంటుంది. అంటే 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి 7 లక్షలు అయిపోయే అవకాశం ఉంటుంది గోల్డ్లో. 7 లక్షలకి మీరు ఓకే అనుకుంటేనే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ ఈ యూనిట్ వాల్యూ మనము నిఫ్టీ 500లో తీసుకుంటే ఇంకా చాలా తక్కువ ఉంటుంది ఎఫిషియన్సీ రేట్, 0.2%. అంటే మీరు రిస్క్ తీసుకున్న దానికి రివార్డ్కి సంబంధం ఉండదు. అంటే హై రిస్క్ తీసుకుంటున్నారు మీరు. సో అట్లా మనం ఈ టెక్నికల్ పారామీటర్స్ రెండు ఏవైతే ఉన్నాయో, ఒక స్టాండర్డ్ డివియేషన్, ఇంకోటి రిస్క్ టు రివార్డ్ రేషియో, ఎఫిషియన్సీ రేషియో, ఈ 2 పారామీటర్స్ తీసుకుంటే మన పోర్ట్ఫోలియో ఎంత వెయిటేజ్ ఉందనేది తెలుస్తుంది. అంటే ఈరోజు స్టాక్ మార్కెట్ హై బుల్ రన్ ఇస్తుంది అంటే నిఫ్టీ 50 కానీ, లేకపోతే మనం ఏదైనా థీమాటిక్ ఫండ్ తీసుకొని ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది అంటే దాంట్లో స్టాండర్డ్ డివియేషన్ ఎంత అవుతుంది, మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో ఎంత వస్తుంది, మనం హైలీ కాన్సన్ట్రేటెడ్ ఒక సెగ్మెంట్లోనే ఉన్నామా. ఇప్పుడు ఏమైనా గోల్డ్ ట్రేడర్స్ కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ రియల్ ఎస్టేట్లోనే ఉంటాయి. అవును. గోల్డ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ గోల్డ్లోనే ఉంటాయి. మనం ప్రాపర్గా అలొకేట్ చేసుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్స్ మనకు రిటర్న్స్ అనేది గ్యారంటీగా వస్తాయి. ఇది మేజర్ థింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు సిల్వర్లో ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా. అవును. సిల్వర్లో మనకి ఎప్పుడైనా సరే వాల్టిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈక్విటీకి కంటే మనకి ఎక్కువ వాల్టిలిటీ. ఇంతకుముందు మనం 2 పారామీటర్స్ డిస్కస్ చేసాం కదా. అందుకే సిల్వర్లో ఎప్పుడైనా సరే SIP చేసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అనమాట. అంటే ఎలా సార్ SIP అంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ ఒక 50,000, లేకపోతే ఎవ్రీ మంత్ ఒక 1 lakh. ఇప్పుడు మీకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి, అందరికీ సిల్వర్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. చాలామంది రిపోర్ట్స్లలో వాళ్ళు రాస్తున్నది ఏంటంటే 2026 టార్గెట్ ప్రైస్ ఫర్ సిల్వర్ ఇస్ 3 lakhs. ఎస్, అందరు అదే బ్యానర్ ఐటంలో అదే రాసుకుంటున్నారు, న్యూస్ పేపర్స్లో అదే రాస్తున్నారు, ఆర్టికల్స్లో అదే రాస్తున్నారు. మీ టార్గెట్ 3 lakhs కావచ్చు, కాకపోవచ్చు, రిటర్న్స్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఎవ్రీ వీక్ బేసిస్ కానీ, ఎవ్రీ మంత్ బేసిస్ కానీ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంటే సిల్వర్ అంటే కన్సల్టేషన్ స్టేజ్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయమంటారు, లేకపోతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయమంటారు? ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక 10 lakhs ఉన్నాయి ఈరోజు, నేను సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. 10 lakhs అట్ ఏ టైం కొనకండి. 1 lakh ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 10 months కొనండి. లేదు 50,000 ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 20 months కొనండి అని చెప్తున్నాను. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్, లాస్ట్ 3 monthsలో అయిన ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా దూరంది కూడా కాదు. మీకు అక్టోబర్లో సిల్వర్ పీక్ చూసాం మనం, 1.8 lakhs, 1.9 lakhs, ప్రీమియంలో 2 lakhs కూడా కొన్నారు. నవంబర్లో ఏమైంది, క్రాష్ వచ్చింది. ఎంత వచ్చిందంటే మళ్ళీ 1.6 lakhs వెళ్ళిపోయింది. అవును. అంటే మీరు ఫర్ సపోజ్ నేను ఇప్పుడు చెప్తున్న కాన్సెప్ట్, SIP కాన్సెప్ట్, మీరు అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు నవంబర్లో వచ్చిన క్రాష్ని మీరు ఎన్కాష్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ రికవర్ అయింది కదా డిసెంబర్లో, అప్పుడు మళ్ళీ మీరు నవంబర్లో ఏదైతే కొన్నారో అది డిసెంబర్లో మీకు ప్రాఫిట్స్ కనిపిస్తాయి ఆటోమేటిక్గా. ఓకే. అందుకే మీరు సిల్వర్ని ఎప్పుడైనా SIP మోడ్లోనే కొనండి. అండ్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సిల్వర్ ఎప్పుడైనా సరే డిజిటల్ ఫామ్లో కొంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు GST ఎక్కడా ఉండదు. అండ్ ETFs రూపంలో మీరు కొన్నారంటే మీకు GST ఉండదు. అవును. అండ్ ఇంకొకటి, మీకు స్టోరేజ్ ఇష్యూ ఉండదు. మీకు సిల్వర్ రిటర్న్స్ కావాలి, సిల్వర్ రిటర్న్స్ వచ్చేస్తాయి. కాకపోతే దాన్ని ఫిజికల్గా తీసుకోవడము, మనం దాన్ని ఇంట్లో స్టోర్ చేసుకొని దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం, దానిలో ప్యూరిటీ చెక్స్, ఇదంతా ఇష్యూ ఉండదు. అంటే సిల్వర్ ETFsలో ఇన్వెస్ట్ చేసుకోండి, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ప్రాఫిట్ కూడా మంచిగా వస్తుంది. చాలా మంచి ప్రాఫిట్ అయితే కొంచెం 50-40% పోతుంది అక్కడ. కరెక్ట్. ఇప్పుడు నేను పర్సనల్గా ఉన్న సిల్వర్లో కూడా 75% మాత్రమే ప్యూరిటీ, అంటే 25% నేను జస్ట్ మేకింగ్ ఛార్జెస్కి ఇస్తున్నట్టు. అవును. సో దానికన్నా ETFsలో ఇన్వెస్ట్ చేస్తే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్తుంటుంది.
మేకింగ్ ఛార్జెస్ కానీ ఇంటర్మీడియట్ మధ్యలో ఉన్న వ్యక్తులకు ఎవరికి వెళ్ళకుండా కంప్లీట్ మన ఇన్వెస్ట్మెంట్ 100 Dilute రూపీస్ అవ్వకుండా కాస్త ఉంటుంది. దానిలోకి వెళ్ళిపోతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ అంత ప్రాసెస్ మనం డిస్కస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం అసెట్ అలొకేషన్ ఎప్పుడైతే చేసుకుంటున్నామో ఆ అసెట్ అలొకేషన్ వెయిటేజ్ అనేది మన నేచర్కి మన బిహేవియర్కి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు నాకు గోల్డ్ మీద మంచి ఎక్స్పోజర్ ఉంది. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి, లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నేను గోల్డ్ బాగా ట్రాక్ చేస్తున్నాను. నా రిజర్వ్స్ కూడా అంతే గోల్డ్లో ఉన్నాయి అంటే మీ అసెట్ అలొకేషన్ కాన్సన్ట్రేషన్ గోల్డ్లో ఎక్కువ ఉన్నా తప్పులేదు. అంటే ఒక 30% మీరు గోల్డ్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా తప్పులేదు ఓకే. జనరల్ పబ్లిక్ అంటే. ఎందుకంటే దాని గురించి మీకు తెలుసు గోల్డ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది, ఇన్ బిట్వీన్ ఏమవుతుంది. మీకు అవేర్నెస్ లేదు, నాలెడ్జ్ లేదు అంటే మీ అసెట్ అలొకేషన్ స్టాండర్డ్ అలొకేషన్ లాగానే ఉండాలి. అంటే 50-60% ఈక్విటీ, 10% గోల్డ్, 10% సిల్వర్ అట్లా రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళాలి. మీకు అవేర్నెస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు సపోజ్ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అవేర్నెస్ ఎక్కువ ఉంది, వాళ్ళకి 50% రియల్ ఎస్టేట్లో పెట్టుకున్నా తప్పలేదు. కానీ వాళ్ళ దాంట్లో ఒక 20-30% ఈక్విటీ పెట్టుకోవాలి మళ్ళీ. సో మార్కెట్ ఎప్పుడైనా డైనమిక్స్ చేంజ్ అయినప్పుడు, రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే గ్రోత్ స్లో అయినప్పుడు ఈక్విటీ కానీ లేకపోతే గోల్డ్ కానీ దాని నుంచి వాళ్ళకి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అసెట్ అలొకేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా డిఫరెంట్గా వేరీ అవుతుంటుంది. వాళ్ళ యొక్క పాస్ట్ హిస్టరీ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ, అంటే ఇక్కడ బిహేవియర్ కూడా ఎందుకంత క్లియర్గా చెప్తున్నాను అంటే మీకు రియల్ ఎస్టేట్లో మార్కెట్ క్రాష్ అయ్యింది, మార్కెట్ బుల్ రన్లో ఉందని జస్ట్ మనము ఓవర్ ద ఫోన్ కానీ ఓవర్ ద మాట్లాడితేనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక ప్రాపర్టీ తీసుకున్నాము, 1.5 CRకి నేను తీసుకున్నాను అనుకోండి, మార్కెట్ వాల్యూ లేదు అంటే బయర్స్ లేరు, సెల్లర్స్ లేదు, 70 lakhsకి 80 lakhsకి అడిగారు అనుకోండి, ప్రాపర్టీ వాల్యూ పడిపోయిందని చెప్పేసి మనం సెల్ చేయం. కానీ అది ఈక్విటీస్లో స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో అయితే మనం సెల్ చేసేస్తాం. లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది, అదే మనకు ఎక్కువ రిస్క్ అవుతుంది అనమాట. సో అందుకే వాళ్ళ అవేర్నెస్ ప్రకారం వాళ్ళు దాన్ని ఎంత లాస్ చూడగలుగుతారు, వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారమే మనం అసెట్ అలొకేషన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే చాలామంది ఎంత ఎక్కువ రిస్క్ తీసుకుంటే అంత ఎక్కువ రివార్డ్ వస్తుంది అనుకుంటారు. అవును. కానీ మనం ఇంతకుముందు చూసాం కదా రిస్క్ టు రివార్డ్ రేషియోస్ లేకపోతే స్టాండర్డ్ డివియేషన్స్ చూసాం కదా, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఎంత ఎక్కువ రిస్క్ తీసుకుంటే రిటర్న్స్ ఎప్పుడూ రావు. మన అసెట్ అలొకేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి మనకి. సో మీరు ఎక్కువ సిల్లర్ అలొకేషన్ చేస్తున్నారంటే రిస్క్ తీసుకుంటున్నారు కానీ రివార్డు ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేయవద్దు. దాంట్లో మనం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నెక్స్ట్ 10 years, 20 years, 15 years అట్లా చేసుకోవాలి. అప్పుడే మనకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే. ఎప్పుడైనా సరే మనము రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నాము అంటే డెఫినెట్గా లాంగర్ పీరియడ్స్ అంటే జనరల్గా యావరేజ్ పబ్లిక్ తీసుకునే పీరియడ్స్ కంటే ఎక్కువ పీరియడ్ వెయిట్ చేసే ఒపీనియన్ ఉంటేనే తీసుకోవాలి. లేకపోతే సరే. ఇది ఎవరు చేస్తారు అంటే ఎక్కువగా అల్ట్రా హెచ్ఎన్ఐస్ వాళ్ళు మాత్రమే చేస్తారు. వాళ్ళకి ఎందుకు అట్లా చేస్తారు అంటే వాళ్ళకి ఇమీడియట్ రిక్వైర్మెంట్స్ ఉండవు. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇమీడియట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అంటే నెక్స్ట్ 2 yearsకి, నెక్స్ట్ 3 yearsకి, నెక్స్ట్ 5 yearsకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కానీ వీళ్ళు హెచ్ఎన్ఐస్ కానీ ఎవరైతే ఆల్రెడీ 20 crores 30 crores క్రాస్ అయ్యి ఉంటారు కదా నెట్వర్త్, వాళ్ళే నెక్స్ట్ 10 yearsకి, నెక్స్ట్ 20 yearsకి ప్లాన్ చేస్తుంటారు. వాళ్ళు ఈ రిస్క్ తీసుకోగలుగుతారు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ రిస్క్ తీసుకోలేరు అన్నమాట. అది మేజర్ డిఫరెన్స్ వస్తుంది. సో అందుకే మనము వాళ్ళ నెట్వర్త్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ అవన్నీ కన్సిడర్ చేసుకొని మనం ఎప్పుడైనా సరే ఈ ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో ఇంకా ఇన్ డీటెయిల్గా మనం వెళ్తే నెక్స్ట్ 2026లో అసలు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో ఇక్కడ సీక్రెట్ మెథడ్ ఏంది అంటే మీరు ఈక్విటీలో ఉండాలి, డెట్లో ఉండాలి, గోల్డ్లో అంటే ఈ ప్రీషియస్ మెటల్స్లో ఉండాలి మన ఇన్వెస్ట్మెంట్. ఈ 3 కలిపింది ఒకే ఒక ప్రోడక్ట్ మనకి మల్టీ అసెట్ ఫండ్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్లో మల్టీ అసెట్ ఫండ్లో ఏమవుతుంది అంటే రేషియోస్లలో డిఫరెంట్ రేషియోస్లలో మన ఫండ్స్ అనేవి డిజైన్ చేసి ఉన్నాయి. అంటే మీ ఓవరాల్ పోర్ట్ఫోలియోలో ఈక్విటీ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నప్పుడు మల్టీ అసెట్ లాంటి ఫండ్ ఉంది అంటే మీ నెగిటివ్స్ని ఆపగలుగుతుంది. సో ఎవరైనా సరే నన్ను ఈరోజు వచ్చేసి నెక్స్ట్ 10 yearsకి నేను ఆ ఫండ్ని చూడను కానీ ఒక 1 year ఇన్వెస్ట్ చేస్తానంటే నేను మల్టీ అసెట్ ఫండ్ చెప్పేస్తాను వాళ్ళు డైరెక్ట్గా. ఓకే. ఎందుకంటే మీరు ఏం చేయకపోయినా సరే దాంట్లో ఆటోమేటిక్గా దాంట్లో పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అవుతూ ఉంటుంది. ప్రీషియస్ మెటల్స్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ ఎన్కాష్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఈక్విటీ మార్కెట్స్ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్లో ఉన్నాయో అప్పుడు మీకు ఎక్కువ యూనిట్స్ కూడా అలకెట్ అవుతాయి. సో ది బెస్ట్ ఫండ్ అనమాట. అంటే ఈ సీక్రెట్ మెథడ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరు దీన్ని ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకోవట్లేదు. ఎప్పుడు చూసినా మనకి లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేద్దాము, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేద్దాము, థీమాటిక్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాము, అంటే ఇప్పుడు ఈవీ ఎక్కువ వస్తుంది ఈవీ దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాము, కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ సెక్టార్స్కి కొన్ని ఫండ్స్ వచ్చాయి వాటిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ మల్టీ అసెట్ అనేది
ఆల్రౌండర్ అంటే ఎవ్రీ ఇయర్ మీకు డెఫినెట్గా పాజిటివ్ ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తుంటారు వాళ్ళు. ఓకే. అందుకే మనం ఎక్కువ అలొకేషన్ దీనికి ఇచ్చుకోగలిగితే మాత్రం డెఫినెట్గా మన పోర్ట్ఫోలియో మార్కెట్ ఎంత నెగిటివ్ ట్రెండ్లోకి వెళ్ళినా సరే ఇది Positive. పాజిటివ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా Thank సోషల్ you. పోస్ట్ వచ్చినందుకు. యా థ్యాంక్ యూ.